నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. రేవంత్ రెడ్డికి పార్టీలో తిరుగుబాటు మొదలైందా, లేకపోతే రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ విషయాలపైనే పార్టీలో బాగా చర్చ జరుగుతోంది. ఎందుకు అంటే 3 రోజుల కిందట ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఏమనంటే, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలిపించండి అని ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏమిటి అంటే, రేవూరి ప్రకాష్ రెడ్డికి రేవంత్ రెడ్డి టికెట్ కన్ఫర్మ్ చేసేసినట్లే 2.5 సంవత్సరాల మునుపు. మామూలుగా ఇది కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ జరగదు. రేవంత్ రెడ్డి ఇప్పటికి ఎన్నో నియోజకవర్గాల్లో, ఎన్నో జిల్లాల్లో పర్యటనలు చేశారు, బహిరంగ సభల్లో మాట్లాడారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలను పెట్టుకుని, మంత్రులను పెట్టుకుని కూడా మాట్లాడారు. అయితే రాబోయే ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిపించండి పలానా ఎమ్మెల్యేని, పలానా మంత్రిని అని ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. మొదటిసారి పరకాల నియోజకవర్గంలో రేవూరి ప్రకాష్ రెడ్డి విషయంలోనే చెప్పారు. ఇక్కడ సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే, ఇదే పరకాల నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి కొండా సుస్మితా పటేల్ రెడీ అయిపోయారు. ఈ సుస్మితా పటేల్ ఎవరు అంటే, కొండా సురేఖ కూతురు. కొండా సురేఖ కొండా మురళీధర్ కూతురు. కొండా సురేఖ ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రి. ఈమె ఒకప్పుడు పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వేరే నియోజకవర్గానికి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు తన పోటీ చేసినటువంటి నియోజకవర్గం కాబట్టి తన వారసత్వంగా తన కూతురు పరకాలలో పోటీ చేయాలి అని మంత్రి అనుకున్నారు. కూతురు కూడా తల్లి నుంచి వారసత్వంగా నియోజకవర్గం తనకు వచ్చింది అన్న ఫీలింగ్తో పరకాల్లో రాబోయే నియోజకవర్గంలో తానే పోటీ చేయబోతున్నాను అని చాలాసార్లు ప్రకటించింది. పరకాల నియోజకవర్గంలో కొండా సుస్మితా పటేల్ అభ్యర్థిత్వానికి మద్దతుగా మంత్రి మద్దతుదారులందరూ పెద్ద పెద్ద పోస్టర్లు, వినైల్ పోస్టర్లు అన్నీ అంటించారు, అన్నీ చేస్తూనే ఉన్నారు. అయితే సడన్గా రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డినే గెలిపించండి అని ప్రకటించాడు. దాంతో ఏమైందంటే, కొండా సుస్మితా పటేల్ అంటే కొండా ఫ్యామిలీ వర్సెస్ రేవంత్గా తయారైంది. ఇక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి నిమిత్త మాత్రుడు. పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తారు, లేకపోతే లేదు. రేవంత్ మీద ఆధారపడి ఉంది రేవంత్ ఈ రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ రావడం రాకపోవడం అన్నది. అయితే కొండా సుస్మితా పటేల్కు టికెట్ రానికుండా ఆపడము, లేకపోతే ఇవ్వటం అన్నది రేవంత్ చేతుల్లో ఎక్కువ లేదు. ఎందుకంటే కొండా దంపతులకు ఢిల్లీలో కూడా పార్టీ అధిష్టానంతో గట్టి సంబంధాలే ఉన్నాయి. పైగా నియోజకవర్గంలో పట్టుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకి పట్టుంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అవ్వడంతో బీసీల్లో కూడా బాగా పట్టుంది కొండా దంపతులకు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొండా సురేఖ తన కూతురు సుస్మితా పటేల్ను రాబోయే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో పోటీ చేయించాలని చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అనధికారికంగా రాబోయే ఎన్నికల్లో తనకే టికెట్ ఖాయము అని సుస్మితా పటేల్ చెప్పుకుంటున్నారు, నియోజకవర్గం అంతా తిరిగేస్తున్నారు. ఈ విషయంలోనే రేవూరి ప్రకాష్ రెడ్డికి కొండా దంపతులకు మధ్య చాలా కాలంగా విభేదాలు జరుగుతున్నాయి, తీవ్ర స్థాయిలో గొడవలు కూడా అయినాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. తెలిసి కూడా మరి 2.5 సంవత్సరం ముందే రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇచ్చినట్లుగా రేవంత్ రెడ్డి ఎలా ప్రకటించారో అర్థం కావటం లేదు. మిగతా పార్టీల్లో పంచాయతీలు వేరుగా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో పంచాయతీలు ఒక హై లెవెల్లో ఉంటాయి. ఇది ఎవరిని ఇక్కడ స్థాయిలో తీర్చేవాళ్ళు కాదు. అందరూ అధిష్టానం దగ్గరికి పోయి అక్కడ టికెట్ తెచ్చుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ. ఇక్కడ ఎంత గొప్ప లీడర్ అనిపించుకున్న వాళ్ళైనా సరే అధిష్టానం పోవాల్సిందే, అక్కడ చేతులు కట్టుకుని నిలబడాల్సిందే, టికెట్ తెచ్చుకోవాల్సిందే. అధిష్టానం ఇష్టం లేకపోతే ఎవ్వరికీ టికెట్లు రావు. ఈ విషయాలు మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాగా అందరికీ అర్థమైపోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కొండా దంపతులకు రేవూరి ప్రకాష్ రెడ్డికి గొడవ కాస్త కొండా దంపతులకు రేవంత్ రెడ్డికి మధ్యగా మారిపోయింది. ఈరోజు ఏమైందంటే, కొండా సుస్మితా పటేల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో రాబోయే అప్కమింగ్ ఎమ్మెల్యే అని ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టు
నియోజకవర్గంలో చాలా వైరల్గా మారింది. కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. సుస్మితా పటేల్ పోస్ట్ చూస్తే రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తున్నట్లుగానే అనిపిస్తోంది అందరికీ. ఎందుకు అంటే ఒకప్పుడు కొండా సురేఖకు రేవంత్ రెడ్డికి మధ్య కొంత గ్యాప్ వచ్చినప్పుడు కొండా సుస్మితా పటేల్ బహిరంగంగా మీడియాతో మాట్లాడుతూ రేవంత్ని అనరాని మాటలు అన్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ చాలా ఇంటర్నల్గా చాలా గొడవలు అయినాయి. క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్ళింది ఆ అమ్మాయి చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ తర్వాత ఆమె కాకుండా మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పుకుంటున్నట్లుగా ఒక ప్రకటన చేశారు. కూతురు అయితే మాట్లాడలేదు. కూతురు తరపున తల్లి మాట్లాడింది. ఇప్పుడు ఏమైంది తాజాగా అప్కమింగ్ ఎమ్మెల్యే పరకాల అని సుస్మితా పటేల్ ఒక పోస్ట్ పెట్టడం ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. అంటే సుస్మితా పటేల్ రేవంత్ని ఛాలెంజ్ చేస్తున్నది అన్న విషయం మీద అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకుండా, తల్లిదండ్రుల మద్దతు లేకుండా కూతురు ఒక్కతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేసేటట్టుగా పోస్ట్ పెట్టగలుగుతారా? మరి దీని పర్యవసనాలు ఏమిటి? పార్టీలో కానీ హైకమాండ్ మీద కానీ దీనికి సంబంధించిన చర్చలు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనేది చూడాలి మనం. థ్యాంక్ యూ.